సార్, ఆపరేషన్ కగార్ పేరిట ఛత్తీస్గఢ్లో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బలగాలు కావచ్చు, ఇటు మావోయిస్టుల మధ్య ఒక భారతదేశంలోనే అంతర్యుద్ధంగా కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు మావోయిస్టుల నుంచి చాలామంది చనిపోవడం జరిగింది, అదేవిధంగా ఇటు భద్రతా బలగాల నుంచి వాళ్ళు చాలామంది చనిపోవడం జరిగింది. అసలు ఎందుకు ఇంత పెద్ద అంతర్యుద్ధం ఎందుకు జరుగుతుంది? దీని వెనకాల అసలు వ్యూహం ఏముంటుంది మీకు మీ మాటల్లో చెప్పగలుగుతారా? అంటే మీరు అన్నట్టు ఈ దండకారణ్య ప్రాంతంగా పిలువబడేటువంటి ఈ ఒరిస్సా కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఈ ఆదివాసీ ప్రాంతాల్లో అనేకమైనటువంటి ఖనిజ సంపద నిక్షేపాలు ఉన్నాయి. ఓకే, ఆడ యురేనియం కావచ్చు, లేకపోతే గోల్డ్ కావచ్చు, లేకపోతే నికెల్ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి భారతదేశ లేకపోతే అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ సంపద ఏదైతే ఉన్నదో, అత్యంత విలువైనటువంటి సంపద ఏదైతే ఉన్నదో, అది ఈ మొత్తం దండకారణ్య ప్రాంతాల్లో బాగా కేంద్రీకృతమై ఉన్నది అనేది చాలా రోజులుగా భారతదేశ భౌగోళిక స్వరూపాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దానికోసం ప్రత్యేకంగా మినరల్స్ మీదనే ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఆ నిక్షేపాలని పరిశోధన ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి ఎట్లయితే తెలంగాణలో మన ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు ఎట్లయితే ఉన్నాయని ఉన్నదో, అట్లనే జార్ఖండ్లో ఉన్నది. బొగ్గు నిక్షేపాలతో పాటు ఈ అత్యంత విలువైనటువంటి నిక్షేపాలు ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నదనేది మనకు చాలా రోజులు తెలుసు. దాంట్లో భాగంగా ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, కార్పొరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దాంట్లో భాగంగానే అక్కడ వాళ్ళు బెరడిల్లా సంబంధించినటువంటి పేరుతోటి అక్కడ నిక్షేపాలను వెలుగులో బయటికి తీసుకురావడం, దాన్ని దేశ విదేశాల్లో దాన్ని మార్కెటింగ్ చేయడం అనేది మనం చూస్తాం. ఇంతవరకు మనకు అక్కడ ఉన్నటువంటి సమాచారం. అయితే ఈ మొత్తం ప్రాసెస్లో ఆ భూమి పైన హక్కు ఎవరిది అనేది దాదాపుగా మనకి ఇప్పుడు కాదు, బ్రిటిష్ కాలం నుంచి కూడా ఈ చర్చ ఉన్నది, గొడవ ఉన్నది, ఈ ఉద్యమాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే కదా కొమరం మేము నాయకత్వంలో ఆదిలాబాదు, మహారాష్ట్ర ప్రాంతాల్లో కానీ, అల్లూరు సీతారామరాజు నాయకత్వంలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కానీ, అట్లనే ఈ ఛత్తీస్గఢ్ ఇప్పుడు ఏదైతే అబూజ్ మాడు ప్రాంతం అని చెప్పబడే అటువంటి నారాయణపూర్ కావచ్చు, బీజాపూర్ కావచ్చు, దంతెవాడ కావచ్చు, సుక్మా కావచ్చు, కాంకేర్ కావచ్చు, ఇంకా ఏవైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఆ భూమి కోసం, ఆ భూమిపైన హక్కు కోసం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా దీనికి మీ ఆదివాసులకి దీనిపైన హక్కు లేదనే పద్ధతుల్లో వాళ్ళు కూడా దీనిపైన ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే కూడా అప్పటి నుంచే ఇదే ఛత్తీస్గఢ్ ప్రాంతం ఇప్పుడు ఏదైతే యుద్ధ వాతావరణం ఉన్న, యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో గుండాదార్ అనే ఆయన నాయకత్వంలో 1910లోనే పెద్ద ఎత్తున అప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ఆయుధాలతోటి వాళ్ళు బ్రిటిష్ సైన్యాలతోటి కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి పాలక అడ్మినిస్ట్రేషన్ తోటి కొట్టాడినరు. ఇక్కడ మన కొమరంభీం కొట్టాడినట్టు, అల్లూరు సీతారాం, ఇట్లా బిర్సా ముండా జార్ఖండ్, అస్సాం ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆయన కొట్టాడిండు. ఇవాళ ఆ రోజు వాళ్ళందరూ దేశద్రోహులు, కానీ ఇవాళ దేశభక్తులు. ప్రభుత్వాలే పోయి విగ్రహాలు పెడుతున్నారు, జయంతులు చేస్తున్నారు, వర్ధంతులు చేస్తున్నారు. సరే, ఇది ఒక పెక్యులర్ సిచ్యువేషన్ కనపడతా ఉంటుంది మనకి ఆదివాసీ పోరాటాల తీసుకున్నప్పుడు. ఒకనాడు దేశద్రోహి అవుతాడు, ఒకనాడు వాడు ఆ ఉద్యమాన్ని తీవ్రంగా అణచివేస్తారు, టెర్రరిస్ట్ అంటారు, ఇంకెన్నెన్నో అన్నారు. కానీ ఇవాళ వాళ్ళనే గొప్ప నాయకులుగా, వాళ్ళే దేశభక్తులుగా, ఏకంగా ప్రధానమంత్రి గారే అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ చేసిండు కదా, బిర్సా ముండాకి చేసిండు కదా, కొమరంభీంకి అయితే ఈ ప్రభుత్వాలే జయంతులు చేస్తున్నాయి, వర్ధంతులు చేస్తున్నాయి కదా. అంటే ఇది ఒక ఆదివాసీ ప్రాంతాలకు ఉన్నటువంటి ఒక పెక్యులర్ వాతావరణం ఇది. అయితే మనం ఆదివాసీ ప్రాంతాల సంపద ఎంత గొప్పదంటే, ఎంత ప్రాధాన్యత కలిగిందనంటే, బ్రిటిష్ కాలంలోనే రైల్వే మార్గం అనేది ఏర్పడింది. మనకు తెలుసు, రైల్వే ప్రయాణం కోసం రైల్వే మార్గాలు ఏర్పాటు చేసినప్పుడు, అది మీటర్ గేజ్ అయినా బ్రాడ్ గేజ్ అయినా ఏర్పాటు చేసినప్పుడు ఆ రైలు పట్టాల కింద కట్టేసేది
కట్టెని ఏర్పాటు చేసి కట్టెపైన రైలు పట్టాలు పెట్టేది. అవును. ఇప్పుడంటే ఐరన్ ప్లేట్లు వచ్చినాయి, ఐరన్ ప్లేట్లు పెడుతున్నారు, లేకపోతే సిమెంట్తో కూడిన అవి పెడుతున్నారు. అవును. అయితే ఈ కట్టె మొత్తం ఈ ఢిల్లీ వరకు ఏర్పాటు చేసినటువంటి మొత్తం ఈ రైల్వే లైన్లకు అంతా కూడా ఇదే అబూజ్మడ్ నుంచి, ఇదే మాడ్ నుంచి, ఇదే ఛత్తీస్గఢ్ అని ఒకనాడేమో మధ్యప్రదేశ్లో ఉంది. అది మధ్యప్రదేశ్ సంబంధించిన సంస్థానాల్లో ఉన్నటువంటి సంస్థానాల్లో ఉండే మొత్తం ఆ కట్టె అంతా కూడా, అంటే ఆ కట్టెలో ఉండే జిగురు ఏదైతే ఉంటుందో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నట్టు. అంటే రైళ్ళ కోసం, రైళ్ళ ప్రయాణం కోసం ఆ కట్టెను పెట్టినని అర్థం చేసుకోవచ్చు. ఎంత విలువ, అంత స్ట్రాంగ్ మనం అర్థం అంటే టేక్ కంటే కూడా అంత స్ట్రాంగ్తో కూడినటువంటి ఉన్నప్పుడే, అప్పుడే ఆ బ్రిటిష్ వాళ్ళు ఈ కట్టెను కొట్టేటప్పుడే ఈ గొడవ అంతా జరిగింది. 1910లోనే ఈ జల్ జంగల్ జమీన్ అనే నినాదం వచ్చింది. అప్పుడే గుండాదార్ నాయకత్వంలో అక్కడ ఉద్యమాలు జరిగినాయి, పోరాటాలు జరిగినాయి. మా భూమి మీద మాకే హక్కు ఉండాలి, ఈ సంపద పైన మాకే హక్కు ఉండాలని అప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నారు. సరే, అది ఆ రోజుల్లో జరిగినటువంటి ఆ యుద్ధము, ఆ పోరాటము, ఆ ఉద్యమం జరిగింది. సరే, భారత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే వీటికి అనేక శాఖోపశాఖలు ఏర్పాటు చేసి భారత ప్రభుత్వంలో ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవి అప్పటికే జరిగిన ఉద్యమాలు, పోరాటాలు, ఆదివాసీ పోరాటాలు అన్నీ దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగంలో 12 షెడ్యూళ్ళు ఉంటాయి. 12 షెడ్యూళ్లలో 5వ షెడ్యూల్ కంప్లీట్గా ఈ దండకారణ్య ప్రాంతం కోసమే ఏర్పాటు చేసిన షెడ్యూల్ అది. 5వ షెడ్యూల్ మొత్తంగా దాంట్లో ఉన్న అన్ని ఆర్టికల్లో, అంటే 12 షెడ్యూళ్లలో ఉన్న ఆర్టికల్లలో 5వ షెడ్యూల్లో ఉన్న ఆర్టికల్ మొత్తంగా కూడా ఈ ఇప్పుడు చెప్పిన ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్, అంటే అప్పుడు ఛత్తీస్గఢ్ కాదు, అప్పుడు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఈ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ కోసం ఏర్పాటు చేసినటువంటి షెడ్యూల్ అది 5వ షెడ్యూల్. 6వ షెడ్యూల్ ఏమో ఈశాన్య రాష్ట్రంగా చెప్పబడే అటువంటి మణిపూరు, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఆ రాష్ట్రాల కోసం ఏర్పాటు చేసింది 6వ షెడ్యూల్. అంటే 12 షెడ్యూళ్లలో 2 షెడ్యూల్లో ఈ ప్రజల కోసమే, ఈ ఆదివాసీల కోసమే, వాళ్ళ రక్షణ కోసమే. ఇప్పుడు మన దళితుల కోసం, ఇతర వర్గాల కోసం రిజర్వేషన్లే మనం గొప్పగా చెప్పుకుంటాం. 10 ఏళ్ళ కోసమే అది. 10 ఏళ్ళ కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు 10 ఏళ్ళ తర్వాత అవసరం లేదనుకుంటే వాటిని తీసేసుకోవచ్చు, లేకపోతే ఎవ్రీ 10 years పొడిగించుకోవచ్చు అని చెప్తే అది ఒక రకంగా అది షెడ్యూల్ కాదు, అది ఆర్టికల్ కాదు అది. కానీ షెడ్యూల్గా ప్రాంతాలుగా పిలువబడేటువంటి ఈ భూభాగంలో వాళ్ళకి ఇచ్చిన హక్కులు, చట్టాలు అమలు చేయమని చెప్పి చేయడానికి ప్రధాన కారణం అంతకుముందు జరిగిన ఉద్యమాలు, పోరాటాల కారణమే. ఆ రాజ్యాంగ ఏర్పాటులో అంత కీలకమైన అంశంగా ఆ రోజు ఉన్నది ఇది. అప్పటి నుంచి ఈ వివాదం అనేది కొనసాగుతూ వస్తుంది. ఆ ఉద్యమాలు ఉన్నాయి, ఆ పోరాటాలు ఉన్నాయి, కాబట్టి షెడ్యూల్ ప్రాంతాలు ప్రత్యేక చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనేమో పెద్ద ఎత్తున నక్సలైట్ల ఏర్వేత కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. అయితే గతంలో భారతీయ జనతా పార్టీ కంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీ పాలన చాలా సంవత్సరాలు, దాదాపు 40-50 సంవత్సరాలు వాళ్ళు పాలించారు కదా. అప్పుడు ఉన్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు టైంలో ఈ విధ్వంసం అనేది ఇంత పెద్ద ఎత్తున లేకుండా సార్ ఎట్లా ఉండే పరిస్థితి? అప్పుడు కూడా ఇదే నిరంకుశత్వం ఉన్నది, ఇదే ప్రజలను వేధింపులకు గురి చేసేదో, లేకపోతే వాళ్ళ కోసం అండదండలుగా ఉన్నటువంటి ఉద్యమ పార్టీలని ఎన్కౌంటర్, బోట్క ఎన్కౌంటర్ పేరుతో చంపేది, ఇవన్నీ ఉండే. అయితే ఇప్పుడు ప్రధానంగా మీరు అన్నట్టు ఇప్పుడే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఇవాళ జరుగుతుందంటే, రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, చట్టాలను పక్కన పెట్టి, ఒక ముహూర్తం పెట్టి, మీరు అన్నట్టు 2026 మార్చి 31 తేదీ వరకు మావోయిస్టు లేని దేశము, మావోయిస్టు లేని రాష్ట్రంగా ఏర్పాటు చేస్తానే ఏదైతే బహిరంగ ప్రకటనలు చేస్తున్నారో, ఒక రకంగా మేము చంపుతాము అని చెప్పడమే అభ్యంతరకరం అనేదే భారత్ బచావో అభిప్రాయము, భారత్ బచావో ఆలోచన, భారత్ బచావో ప్రధానంగా భారత రాజ్యాంగ ప్రామాణికంగా
భారత ప్రజాస్వామ్య ప్రామాణికంగా, ఫెడరలిజం ప్రామాణికంగా, సెక్యులరిజం ప్రామాణికంగా పనిచేసే సంస్థ భారత్ బచావో. అంటే భారత రాజ్యాంగాన్ని ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయండి. అంటే మీరు మావోయిస్టులకు అంటే మద్దతుగా ఏమైనా కనబడుతుంది అంటే మీ ఆలోచన మీ విధానాలు ఏమైనా కనబడుతున్నాయి సార్? అట్లేముండదు. మేము ఏం చెప్తున్నాము, భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ ప్రకారము ఆడ ఖనిజ సంపద ఉన్నది, నిక్షేపాలు ఉన్నాయి, అది దేశానికి అవసరం, అది ప్రపంచానికి అవసరం, అభివృద్ధికి అవసరం అనే దాంట్లో భారత్ బచావోకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఆ నిక్షేపాలు తీయొద్దు, లేకపోతే ఇంకేదో చేయొద్దు, ఆదివాసీని అభివృద్ధి చేయొద్దు అనేది విషయం కాదు. మేమేమంటున్నామంటే షెడ్యూల్ 5 ప్రకారం, షెడ్యూల్ 5 ప్రకారం ఏదైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఉన్నాయో, ఆర్టికల్స్ ఉన్నాయో, దాని ప్రకారం మీరు ఆ ప్రాసెస్లో ఆ ప్రజలని మీరు అభివృద్ధి చేయండి అని అంటున్నాం.